ప్రార్థన విజ్ఞాపనలను అడిగి వేడుకునిచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యావత్తు ప్రపంచం అంతా కూడా భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు వారి పునరుత్థానపు దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఎంతో ఆనందిస్తున్నటువంటి తరుణం. అయితే అసలు పునరుత్థానము అంటే ఏమిటి అని అంటే తిరిగి లేవటము అని అర్థము. చాలామంది ప్రపంచంలో ఇప్పటి వరకు చనిపోతూ వచ్చారు. ఎంతమంది అని అంటే ఆదాము గారు మొట్టమొదటి మానవుడు. ఆదికాండంలో మనం చూస్తాం, నేలమట్టితో నరుని నియమించి, అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి మానవ జీవితం ఏమండి ఈ రోజున మనం ఉన్నటువంటి ఈ తరానికి రావడం జరిగింది. అయితే ప్రారంభ మానవుడి దగ్గర నుంచి ఎంతోమంది, లెక్కింపలేనటువంటి కోట్ల మంది ఈ భూప్రపంచం మీద పుట్టుకుంటూ వచ్చారు. ఈ భూప్రపంచం మీద అధికారాన్ని చలాయిస్తూ వచ్చారు. ఈ భూప్రపంచాన్ని తమ హస్తగతం చేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏమండి, ఒక రాజ్యం వెళ్ళి వేరొక రాజ్యాన్ని ఆక్రమించుకుంది. ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజు వెళ్ళి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఇదంతా కూడా నా ఆధీనంలో ఉంది అని అనుకున్నాడు. ఎంతోమందిని ఉచ్చుకోత కోశారు. కానీ మరణము అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మరణము అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా గజగజ ఉడికిపోతూ దీనిని మేము జయించలేకపోతున్నాము అన్నారు. ప్రపంచాన్ని జయించిన వారు, రాజ్యాన్ని జయించినటువంటి వారు, సామ్రాజ్యాలను నెలకొల్పినటువంటి వారు, వీరందరూ చరిత్ర పుటాల్లో గొప్ప పేరును సంపాదించారు. చరిత్ర పుటాల్లోని ఏమండి ఎన్నో పేజీలు వారి కొరకు రాసుకున్నారు. ఒకానొక కాలంలో, ఒకానొక సమయంలో, ఒకానొక సందర్భంలో ఫలానా రాజు ఉండేవాడు, ఆయన ఎంత గొప్పవాడనంటే అని చరిత్ర పుటాలలో వారి గురించి ఎంతో చరిత్రను రాసుకుని వచ్చారు. చివరికి ఏమయ్యాడయ్యా అని అంటే మరణించాడు. ఏమండి, మరణించాడు అని అంటే తన జీవితాన్ని ఇక సాధించాడు. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పనితో అతనికి ఇక సంబంధం లేదు. ఏడి ప్రపంచాన్ని శాసించినటువంటి వాడు మరణాన్ని జయించలేకపోయాడా? ప్రపంచాన్ని తన హస్తగతంలో పెట్టుకున్నటువంటి వాడు, ఎన్నో రాజ్యాలను జయించినటువంటి వాడు మరణాన్ని జయించలేకపోయాడా అంటే మరణం అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఆ మరణము ముందు ఓడిపోయారు. కానీ మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని గెలిచినటువంటి మహనీయుడు మనం విశ్వసించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అసలు మరణిస్తే ఏం జరుగుతుంది అని అంటే మమ్మల్ని అడిగితే ఏం చెప్తాడు? గాలి తిరుగుతాడండి, దూలే తిరుగుతాడు, అప్పుడప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి మాట్లాడుతూ ఉంటాడండి అంటాం. ఏమండి, మా తాత ఉన్నాడని మా వెనకాల వస్తూ ఉంటాడు, లేకపోతే మా అమ్మమ్మ ఉందండి పలానా ఆళ్ళ మీద పడుతూ ఉంటుంది. మొన్నే చనిపోయాడండి, మా ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నాడంటే కోరిక తీరినటువంటి ఆత్మలండి అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. కానీ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి వాక్యానుసారమైనటువంటి విధానాన్ని కానీ మనం పరిశీలన చేయగలిగితే ఏమంటే మనం నమ్ముకున్నటువంటి దేవుని బట్టి మనం చనిపోయినా మరలా తిరిగి లేస్తాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దానికి రుజువులు లేవనుకోకండి, దానికి ఆధారాలు లేవనుకోకండి. దేవుని యొక్క వాక్యంలో ఎవరికీ తెలియనటువంటి గొప్ప జ్ఞానాన్ని రాసి, దేవుని యొక్క వాక్యంలో మునుపెన్నడూ ఎరగనటువంటి మహనీయమైనటువంటి గొప్ప సంగతులను ఏమండి దేవుని యొక్క వాక్యంలో నుంచి రుజువులుగా
దేవుడు మనకు చూపించాడు. ఆయన ఏమంటాడు అని అంటే, ఒక వచనాన్ని మనం పరిశీలించేద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త, కొత్త నిబంధన గ్రంథంలో యోహాను గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో రాయబడినటువంటి మాట. అందుకు యేసు అంటే యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచివాడు చనిపోయినను బ్రతుకును. ఇదిగో పునరుత్థానమును జీవమును నేనే. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా మరలా తిరిగి లేస్తారు. మన శుక్రవారం కదండి, మన శుక్రవారపు దినం. ఆ శుభ శుక్రవారపు దినాన్న మనం ఏం మాట్లాడుకున్నాము అంటే, యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, ఆయనను కొరడాలతో కుట్టారు. యేసుక్రీస్తు వారు ఆఖరిగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను అని చెప్పి తన యొక్క ప్రాణాన్ని విడిచారని 7వ మాటగా మనం నేర్చుకున్నాం. సమాప్తమైనదని చెప్పిన తర్వాత ఆ రోజున చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన్ని తీసుకెళ్ళి, అరమతా యేసేపు అనేటటువంటి ఆయన భక్తిపరుడు, ఆయన తీసుకెళ్ళి సుగంధ తైలముతో ఆయనను అలంకరించి టెంపరీగా ఒక సమాధిలో పెట్టడం జరిగిందంట. ఎందుకు అని అంటే, యూదులు విశ్రాంతి దినము శనివారం రోజున వారు ఏ పని కూడా చేయరా. ఇప్పట్లో అయితే ఇప్పుడు శుక్రవారం ఇక్కడ ఉన్నా కానీ వారు బిజినెస్కు తగ్గట్టు వారు రోజులు మార్చుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం, అది మనకి ఆలోచించవలసిన విషయం కాదు. అప్పట్లో యూదుల యొక్క ఆచారం ఏమిటి అని అంటే, శనివారము విశ్రాంతి దినము. ఆ రోజున వారు ఏ పని చేయరు. కాబట్టి శనివారపు రోజున ఆయన్ని ఏం చేశారు అని అంటే, ఏమంటే టెంపరీగా సుగంధ ద్రవ్యములను రాసి సమాధిలో పెట్టారట. ఒక గృహలో పెట్టారట. గృహలో పెట్టి ఆ గృహకి లేదా ఆ సమాధికి ఒక రాయిను అడ్డంగా పెట్టారట. పెడితే ఆదివారపు తెల్లవారుజామున అక్కడ రాయబడినటువంటి వాక్యంలో ఒక వాక్యాన్ని మనం చూసి మనం ముందుకెళ్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము, లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. అరమతా యేసేపు గారు భక్తిపరుడు. ఆయన ఆ సమాధి, అది శిలువ వేసినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా ఆ చనిపోయినటువంటి ఆ దేహాన్ని లేదా శవాన్ని తీసుకుని సుగంధ ద్రవ్యములను పూసి ఆ విశ్రాంతి దినాన్న ఆ సమాధిలో పెట్టడం జరిగింది. అయితే ఆ యొక్క రాయి, బలమైనటువంటి రాయి ఆ సమాధి ద్వారములకు ఉన్నప్పుడు ఇంకొక సువార్తలో రాయబడి ఉంటుంది. వారు ఏమనుకున్నారు అని అంటే, అసలు మన ఇద్దరమే వెళ్తున్నాము, ఈ రాయిని ఎవరు దొర్లించగలుగుతారు. అలా అనుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూసినప్పటికి వారికి ఏం కనబడిందంట, సమాధి ముందర ఉండినటువంటి రాయి దొర్లింపబడి ఉన్నట్టు చూసి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన ఆ యేసుక్రీస్తు వారి దేహము వారికి కనపడలేదు. విందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానము వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు ఒక ఆలోచనలోకి పడిపోయారు. వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుగంధ ద్రవ్యములను తీసుకుని వచ్చారు. తెల్లవారుజామున యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క దేహానికి పోద్దాము అని చెప్పేసి
ఆ సమాధి రాయి వారు అనుకున్నారు, సమాధి రాయిని ఎవరు దొరికిస్తారు అని అనుకున్నారు. అక్కడికి వెళ్ళి చూడగానే ఆల్రెడీ సమాధి రాయి తీయబడి ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూడగానే ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో చుట్టినటువంటి ఆ యొక్క శవపీఠకి ఏదైతే ఉందో అది కనిపించలేదు. వెంటనే వారు విస్తుపోయారు, ఏమైపోయింది ఏమిటి అని. అప్పుడు జరుగుతున్నటువంటి ఏమిటి అని అంటే, అక్కడ రాయబడింది, ఇద్దరు మనుషులు వారి ఇద్దరు నిలబడి వారు భయపడుకుని ముఖములు నేల మీద మోపుకుని ఉండగా వారు, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వారితో చెప్పారు. ఆయన అంట సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఒక మాట చెప్పాడట. సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ ఒక మాట అంట. అదేమిటి అని అంటే, ఆయన మరణము గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి. మనుష్య కుమారుడు పాపాత్ముల చేతికి అప్పగింపబడి వారి చేత అన్యాయమైనటువంటి తీర్పు తీర్చి ఆయనను సిలువలో బలియాగం చేస్తారు. అయినా ఆయన చనిపోయిన మరలా 3వ దినాన్న తిరిగి లేస్తాడు. ఇంకొక సువార్తలో ఉంటుంది, మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఎలుగు కలిగినటువంటి దేవదూతలు అని రాయబడింది. అంటే ఆ సమాధి దగ్గర దేవదూతలు కూర్చుని ఉన్నారు. ఆ దేవదూతలు వీరికి చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు మీకు ప్రకటించినటువంటి సువార్తను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారమే జరిగినది. ఆయన సమాధిలో లేడు, ఏమండి, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఇదిగో గలీలియకు వెళ్ళుచున్నాడు. అయితే ఏమండి, ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 28వ అధ్యాయము 6వ వచనంలో నుంచి మనం చదువుతాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలీలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూచురు. ఇదిగో మీతో చెప్పి తిరగను. ఏమండి, అయితే విషయం ఏమిటి అంటే, సమాధిలో పెట్టబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేహం, మట్టి శరీరముగా ఉన్నటువంటి దేహం 3వ దినాన్న మహిమ కలిగిన శరీరముగా లేచి, ఏమండి, సుమారు 40 దినాల కాలం పాటు బైబిల్ పండితులు ఏం చెప్తారంటే 11 సార్లు అనేక మందికి అగపడి ఆయనంట పరలోకానికి వెళ్ళిపోయాడు అని రాయబడింది. ఇంకొక విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, ఆయన చనిపోవటం ఏమిటండి, ఆయన మరలా తిరిగి లేవటం ఏమిటండి, మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోవటం ఏమిటి అని ఆలోచన చేయగలిగితే విషయం ఏమిటి అని అంటే, ప్రతి మనిషికి కూడా ఒక పాఠాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మనవలే మన శరీర ఆకారం ఎలా అయితే కలిగి ఉన్నామో ఆయన కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే శరీరధారిగా ఉన్నటువంటి మనము చనిపోయినా మరలా తిరిగి లేస్తామని చెప్పటానికి ఆయన ఈ క్రియను చేసి చూపించాడు. అక్కడ ఇందాక మనం ఏమని నేర్చుకున్నాం? పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినా మరలా తిరిగి లేస్తాడు. ఏమండి, ఈ విషయాలు అంటే వేరే వేరే మతానికి, వేరే వేరే సాంప్రదాయానికి వేరువేరుగా ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే, ఏమండి,
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే మృతులైనటువంటి వారు సజీవులై లేవిస్తారు. అదే వేరే గ్రంథాల్లోకి వెళ్ళామనుకోండి, వేరే సాంప్రదాయం, వేరొక ఆలోచన విధానం ఉంటుంది. అది విమర్శించేవాడిని అయితే నేను కాదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని విషయానికి వస్తే మృతులైపోయినటువంటి వారు సజీవులై లేవిస్తారు. అలా లేవడానికి మూలం, అలా లేవడానికి ప్రధానమైనటువంటి వారు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనందరి పాపాల నిమిత్తము, మనందరి పాప విమోచన నిమిత్తము తనకు తానుగా శిలువలో బలియాగమయ్యి మన పాపాలనన్నిటినీ, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని రాయబడి ఉంటుంది. ఆ రీతిగా లోకంలో ఉన్నటువంటి వారందరి పాపములను మోసుకుపోవుట కొరకు, లోకంలో ఉన్నటువంటి వారి పాపములన్నిటినీ తన యొక్క భుజస్కంధాల మీద వేసుకుని ఆయన ఏం చేశాడంట, చనిపోయి మరలా తిరిగి లేచాడు. ఏమండి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని అంటే మనము కూడా ఆయనను విశ్వసిస్తే మనం చనిపోయినా మరలా తిరిగి లేస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే మట్టి కలిగినటువంటి శరీరంతో కాదు, మహిమ కలిగినటువంటి శరీరంతో. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మట్టి కలిగినటువంటి శరీరంతోనే వచ్చాడు. కానీ ఆయన సమాధిలో పెట్టినటువంటి తర్వాత ఆయన తిరిగినప్పుడు ఎలా లేచాడో తెలుసా? తిరిగి లేచినప్పుడు ఎలా లేచాడో తెలుసా? మహిమ కలిగినటువంటి శరీరంతో లేచాడు. అంటే మట్టి కలిగినటువంటి శరీరము మహిమ కలిగినటువంటి శరీరముగా మారిపోతుంది. అలా మహిమ కలిగినటువంటి శరీరముగా మారిపోయి పరలోక రాజ్యానికి మనం వెళ్ళిపోతాము. ఎందుకు అని అంటే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది, రక్త మాంసములు దేవుని రాజ్యముని స్వతంత్రించుకొనవు. ఇదిగో ఈ శరీరము, ఈ లోపల ఉన్నటువంటి రక్తము, ఈ శరీరము మాంసముతో కప్పబడి ఉంది. ఈ శరీరముతోనంట మనం పరలోక రాజ్యము ప్రవేశించలేమంట. ఏమంటే అలా పరలోక రాజ్యం మనం ప్రవేశించలేము కనుక ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనను మనం నమ్మితే ఆయన వచ్చేటటువంటి రెండవ రాకడలో అంట ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, అగ్ని చేత కాల్చబడినటువంటి వారు, అలాగే సముద్రములో పడి మృతి నొందినటువంటి వారు, అలాగే భూమిలో పాతి పెట్టబడినటువంటి వారు. రకరకాల సాంప్రదాయాలు, రకరకాల ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. కొంతమంది చనిపోయినటువంటి తర్వాత రుద్రభూమికి తీసుకుని వెళ్ళి, క్రైస్తవులైతే ఏమండి వారు ఏం చేస్తారు అని అంటే ఒక పెట్టెలో పెట్టి సమాధిని చేస్తారు. అదే హిందువులైతే చాలామంది ఏం చేస్తారంటే కట్టెలపై పెట్టి కాల్చివేయటం జరుగుతుంది. ఇలా రకరకాల ఆచారాలు ఉన్న, రకరకాల పద్ధతులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది అంటే, నన్ను నువ్వు విశ్వసిస్తే నువ్వు ఆఖరికి సముద్రంలో పడి చనిపోయిన సముద్రంలో ఉన్నటువంటి మృతులను సముద్రం యేసుక్రీస్తుకి ఒప్పగిస్తుంది అంటాడు. అగ్ని చేత కాల్చివేయబడినటువంటి వారు అగ్ని ఇదిగో యేసుక్రీస్తుకి అప్పగిస్తుంది అంటున్నాడు. అలాగే మట్టి చేత పూడ్చివేయబడినటువంటి వారు వారి కూడా సజీవులై లేస్తారు. ఒకప్పుడు మట్టి కలిగినటువంటి శరీరము యేసుక్రీస్తు వారి రెండవ రాకడలోనంట మహిమ కలిగినటువంటి శరీరముగా మారిపోతుంది. ఏమండి ఆ యొక్క మహిమ కలిగినటువంటి శరీరంతో మనము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మూడవ దినాన్న తిరిగి లేచినప్పుడు ఆయన ఎలా లేచాడు అంటే మహిమ కలిగినటువంటి శరీరంతో లేచాడు. ఒకనొక దినాన్న ఏమంటే శిష్యులందరూ కూడా ఇలా ఈ రకంగా కూర్చుని
యూదులకు భయపడి తలుపు వేసుకునంట గెడపెట్టే వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆ ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ సందర్భంలోని యేసుక్రీస్తు వారు తలుపు అలా వెయ్యబడే ఉందంట. ఆయన లోనికి వచ్చేసాడు. ఇది మట్టి కలిగినటువంటి శరీరానికి సాధ్యం కాదు, మహిమ కలిగినటువంటి శరీరానికి మాత్రమే సాధ్యము. అలాగే ఎమ్మాయి అనే గ్రామానికి ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళుతున్నారట. ఆమడ దూరాన్ని ఉన్నటువంటి ఆ ఎమ్మాయి అనేటటువంటి గ్రామం నుంచి యెరూషలేము అనే ప్రాంతానికి అలా నడుచుకుంటూ వెళుతూ వారు యేసుక్రీస్తు వారిని సిలువ వేసినటువంటి సంగతుల గురించి మాట్లాడుకుంటూనంట తమ హృదయంలో కలవరపడుతూ ఉన్నారంట. ఏమండి, అసలు ఆయన చేసినటువంటి సువార్త ఎంత గొప్పది! అసలు ఆయన ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేయటం జరిగింది. ఆయన ఉన్నటువంటి దినాలలో ఎవరికి అన్యాయం చేసినటువంటి వాడు కాదు. ఒక మంచి వాడిని పట్టుకుని అన్యాయస్తుల్ని చేసి అన్యాయమైనటువంటి తీర్పు తీర్చి కొరడాలతో కొట్టి ఆయన సిలువ వేసి ఘోరాతి ఘోరంగా చంపేశారు. అనంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు ఈయన వెళ్ళి మధ్యలోని ఏమండి ఎవరిని గురించి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నీకు తెలియజా నజరేయుడైనటువంటి యేసును గురించి అని. ఈ జరిగినటువంటి తంతు లేదా ఈ తతంగము జరిగినటువంటి ఈ విషయాలు ఈ గ్రామం పక్క గ్రామం ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వారందరికీ తెలుసు. ఆయనను గురించి తీర్చినటువంటి అన్యాయమైనటువంటి తీర్పును గురించి అని చెప్పుకుంటారంట. ఏమండి, అలా వింటూ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమైపోతాడు అని అంటే మాయమైపోతాడు. ఏమండి, ఇలాగా 40 దినాల కాలంలో 11 సార్లు అనేక మందికి తనును తాను ఆయన కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఏమండి, ఆఖరిగా పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు గలీలియాకు వెళ్ళి అయితే విషయం ఏమిటి అంటే క్రైస్తవత్వానికి, క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి, క్రీస్తుని విశ్వసించినటువంటి వారికి ప్రధానమైనటువంటి పునాది ఏది అని అంటే మరణ పునరుత్థానము. చాలామంది అంటే వేరే మతానికి సంబంధించినటువంటి వారు యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని, ఆయనేమో తిరిగి లేవలేదని చెప్పి ఎన్నో థియరీలు ప్రపంచంలోనికి తీసుకుని వచ్చారు. అయినప్పటికీ కూడా రుజువులతోనూ ఆధారాలతోనూ దేవుని యొక్క వాక్యంలో ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూపించి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే నేను మరణించినా మరలా తిరిగి లేచాను అంటున్నాడు. ఇందాక నేను మీకు తెలియచేశాను కదా, ఆదాము గారు మొదలుకొని నేడు ఉన్నటువంటి తరాల వరకు ఎందరో ఈ భూమి మీదకి వచ్చారు, రాజ్యాలను నెలకొల్పారు, సామ్రాజ్యాలను తీసుకుని వచ్చారు, చరిత్ర పుటాల్లోనికి వెళ్ళారు, చరిత్రలో గొప్పవారయ్యారు, జ్ఞానవంతులు ఉన్నారు, దాంట్లో గొప్ప గొప్ప స్కాలర్స్ ఉన్నారు. కాబట్టి వీరెవ్వరూ మరణాన్ని జయించలేకపోయారు. వీరందరి గురించి చరిత్ర పుటాల్లో ఏవో కొన్ని పేజీలు ఉన్నాయే తప్ప మరణాన్ని జయించి లేదా మరణాన్ని గెలిచి మృతుడైన వాడు 3వ దినాన్న సజీవునిగా లేచినటువంటి వాడు మనం నమ్ముకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే పౌలు గారు ఏమంటాడు అంటే ఏదైనా ఒక విత్తనాన్ని నువ్వు విత్తావనుకో, అది భూమిలోకి వెళ్ళి చచ్చిపోయినటువంటి తర్వాత మరలా అది మొలకెత్తి ఎలా అయితే లేస్తుందో నువ్వు మరణించినా మరలా తిరిగి వేస్తావు అంటాడు. ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనంలో
35వ వచనంలో, అయితే మృతులు ఎలాగు లేతురు, వారి ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకరు అడుగుదురు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినను సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారముగా నీ విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరమునిచ్చును. మాంసమంతయు ఒక విధమైనది కాదు అని చెప్పండి. 50వ వచనంలోకి వచ్చినప్పటికి ఏం చెప్తారు అని అంటే, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనుచున్నది. ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరమును నిద్రించాము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరమును మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు క్షయముగా లేపబడును, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్చమైనది ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. పౌలు గారు కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఇది ఈ విషయాల గురించే ప్రకటించేటటువంటి వారు. నేను చెప్పాను కదండి, లోకంలో విభిన్నమైనటువంటి వాదాలు ఉంటాయని చెప్పేసి. అలాగే పౌలు గారు ఆచరించేటటువంటి ఆ మతంలో కూడా పరిసయ్యులు, సద్దుకాయులు అని 2 తెగలు కలిగినటువంటి వారు ఉంటారు. ఒకరు మరణ పునరుద్ధానం లేదనేటటువంటి వారు, ఇంకొకరు మరణము ఉంది, మరణించిన తర్వాత పునరుత్థానం కూడా ఉంది, మనిషి చనిపోయినా మరలా తిరిగి లేస్తాడు అని చెప్పి ఏమండి వాదించేటటువంటి వారు. ఈ వాదన జరుగుతూ ఉన్నప్పుడు ఈ కొరింథీయులకు పత్రికను రాస్తూ పౌలు ఏం చెబుతున్నాడు అని అంటే, నువ్వు చనిపోతే తిరిగి లేవు అని అంటున్నావు కదా, ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో పారే, అది చనిపోయి వేరొక దానికి జన్మనిస్తుంది. అంటే చనిపోయి మరలా తిరిగి బ్రతుకుతుంది. నువ్వే విత్తనాన్నైనా ఎత్తు, ఆ విత్తనాన్ని విత్తగానే అది ఏం జరుగుతుంది అని అంటే చనిపోయి మరలా ఆకారాన్ని మార్చుకుంటుంది. అలాగే ప్రకృతిలో మనం ఎన్నో వాటిని మనం చూస్తాం. గొంగళి పురుగు ఉంటుంది కదండి, ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, చాలా అసహించుకుంటాం దాన్ని. ఆ పైన ఉన్నటువంటి ఆ ఎంట్రుకలు ఇవన్నీ చూసి మన ఇళ్లలో కొత్త మనం ఏం చేస్తామంటే చీపురు గట్టు తీసుకెళ్ళి దూరంగా పారవేస్తాం. అది ఏం చేస్తుందో తెలుసా, గూడు కట్టుకుని కొన్ని వారాల తర్వాత సీతాకోక చిలుకగా మారిపోతుంది. అప్పుడు మన అందరికీ ఇష్టం, దాన్ని పట్టుకోవటానికి ఇష్టపడతాం. ఇంకా అవి దొరకకపోతే ప్లాస్టిక్ తెచ్చుకుని ఆ గోడల మీద అంటించుకుంటాం కూడా. ఒకప్పుడు గొంగళి పురుగుగా ఉన్నప్పుడు మనం ఇష్టపడలేదు, కానీ సీతాకోక చిలుకగా ఉన్నప్పుడు దాన్ని మనం ఇష్టపడతాం. అలాగే కప్ప కూడా ఒకప్పుడు ముందుగా అది సుమారుగా ఒక 15 నుంచి 20 రోజులు కప్ప ఎలా ఉంటుందో తెలుసా, ట్యాడ్పోల్ దశలో ఉంటుంది. ఆ దశలో ఉన్నప్పుడు అది ఏమిటి అని అంటే నీటిలో మాత్రమే ఉండగలదు, గట్టు మీద కొట్టేసి వెళ్ళిపోతుంది. ఏమండి, కప్పని ఉభయసర జీవి అని. ఇప్పుడు ఆ ట్యాడ్పోల్ దశలో నుంచి కప్పగా అది మారినప్పుడు అప్పుడు అది భూమి మీద ఉండగలదు, అలాగే నీటిలో కూడా ఉంటుంది. ఆ ట్యాడ్పోల్ దశలో ఉన్నప్పుడు మాత్రం అది నీటిలో మాత్రమే ఉండగలదు. అలాగే దేవుడు కూడా ఏమండి, మనము ఈ శరీర ఆకారంతో ఉన్నంత కాలము ఈ భూమి మీద మాత్రమే ఉండగలదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తర్వాత యేసుక్రీస్తు వారి 2వ రాకడ కానీ వస్తే ఆ 2వ రాకడలో మనం ఏమైపోతామో తెలుసా, ఈ పట్టయిపోయినటువంటి శరీరం మహిమ కలిగినటువంటి శరీరంగా మారిపోతుంది. క్షయత అక్షయతను ధరించుకోవలసి ఉంటుంది. అక్కడ అదే చెప్పాడు కదండి, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని రాయబడినటువంటి వాక్యము నెరవేరును కాబట్టి మనమందరము కూడా విశ్వాసముతో, మనమందరము కూడా విశ్వాసం అనేటటువంటి నిబంధనతో
దేవుని యొక్క వాక్యములో కడవరకు కొనసాగుతూ యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయినా మరలా 3వ దినాన్ని తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు ఎలాగ చనిపోయిన మృత్యుంజయుడై మరలా సజీవుడిగా తిరిగి లేచాడు, అలాగే మనం కూడా చనిపోయిన ఆయన యందు విశ్వాసం ఉంచితే తిరిగి లేస్తాం. ఆయన చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా మరలా తిరిగి లేస్తాడు, మరలా తిరిగి లేస్తాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి ఇంకొక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి తర్వాత ఆ 3 దినాల కాలం ఎక్కడున్నాడు, అది చాలా మందికి మరి ఆలోచించవలసినటువంటి విషయం. అయితే పాతాళంలోని విశ్రాంతి పొందేటటువంటి స్థలము, పాతాళంలోని బాధపడేటటువంటి స్థలము అని 2 స్థలాలు ఉంటాయి. కాబట్టి లోకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం మనం చూస్తాం. అబ్రహాము రొమ్మును ఆనుకి ఉన్నటువంటి లాజర్ను చూసి ధనవంతుడు ఏమంటాడు, ఆ లాజర్ని పంపించు అని అంటారు. చూసారా, ఆ విశ్రాంతి స్థలములో యేసుక్రీస్తు వారు ఉన్నారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఆధారంగా మనం గమనించుకుంటాం. ఏమండి, కాబట్టి సమయానుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి కనుక యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచి అనేక మందికి కనిపించి వాక్యానుసారంగా 40 దినాల కాలం పాటు ఈ భూప్రపంచం మీద, ఏమండి, చనిపోయిన తర్వాత తిరిగి లేచి 40 దినాల కాలం పాటు సుమారుగా 11 సార్లు అనేక మందికి కనిపించి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, ఆయనను విశ్వసించినటువంటి మనం అందరం కూడా ఇప్పుడు శ్రమలతో చనిపోయినా, ఇప్పుడు బాధలతో చనిపోయినా, లేదా దేవుని యొక్క ఆయుష్ ముగించుకుని మనం చనిపోయినా, ఏమండి, ఆయనలో విశ్వాసముగా ఉంటే మనకంటే ముందున్నటువంటి భక్తులందరితో మనము కూడా లేపబడతాం. మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు లేదా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎన్నో శ్రమలు పడి వారు చనిపోయారు, విశ్రాంతిలో ఉన్నారు. ఆయన యొక్క 2వ రాకడ కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఏమండి, అనేక కాలాలు మారుతూ ఉన్నాయి, తరాలు మారుతూ ఉన్నాయి. భూమి మీదకి ఎంతోమంది పుట్టుకొస్తూ ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఎన్నో హింసలకు గురి అయిపోయి చనిపోయినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా విశ్వాసముతో ప్రభు సన్నిధిని విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క రాకడ వస్తూ ఉందో, ఆ రాకడ సమయంలో తప్పనిసరిగా మనం అందరమును కూడా ఎత్తపడేటటువంటి సమూహంలో ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయాలని గమనించి మనం అందరమును కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కృపలో మనం అందరమును ముందుకు సాగిపోతే మనం చనిపోయినా మరలా తిరిగి లేస్తాము. కాబట్టి మనమందరమును కూడా ఈ విశ్వాస యాత్రను గొప్పగా సాగిస్తూ దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగిపోదాం. మంచిదండి. చిన్న